చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టీడీపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. కొండేపులోని సీతారామ కళ్యాణ మండపంలో కొండేపు నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని అమలు చేస్తుందన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వ పనితీరు తెలియజేయాలంటూ కోరారు. 2014-2019 మధ్య కాలంలో మన ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులు వచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేంద్రంతో మాట్లాడి నిధులు వచ్చేలా చూస్తున్నారని తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులంతా ఘన విజయం సాధించేలా చూడాలంటూ మంత్రి స్వామి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పరిశీలకులు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సూపర్ 6 లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని మనం 2000 చేసాం, 2000 చేసాం, 4000 చేసాం. మధ్యలో 2000-3000 చేయడానికి వాళ్ళు ఆశాపాలు పడ్డ విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా దీపం 2 పథకం కింద 2 గ్యాస్ డబ్బులు పడిపోయి 3 కూడా అకౌంట్లో పడుతున్నాయి. గ్రామాల్లో ఎవరికైతే రాలేదో మీరు రేషన్ షాప్ చేయడం ద్వారా ఆ అమౌంట్స్ కోఆర్డినేట్ చేసినట్టే అర్హత అందరూ కూడా దీపం 2 పథకం డబ్బులు వచ్చే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా తల్లి గౌరవం కూడా అందరికీ పేమెంట్ చేశారు. కొంతమంది మా గ్రామానికి గ్రీవెన్స్ తీసుకున్నారు. ఆ గ్రీవెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు పేమెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసిన నిధులు విడుదల చేసిందని కూడా నేను తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం కూడా మనం ఉద్యోగస్తులు కూడా ఆడపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా అందేవాళ్ళ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెచ్చింది. కానీ అన్నదాన వాళ్ళు కూడా మన 4,000 అనుమతించారు. దయచేసి నాయకులు కూడా గమనించుకోవాలి. కొన్ని విషయాలు మిషన్ ద్వారా ఇచ్చిన సందర్భంలో టెంపరీగా ఇచ్చిన వాళ్ళకి పెన్షన్ ఆల్టర్నేట్ గా ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వని చెప్పేసి నిన్న రివ్యూ చేశారు. మీరు సచివాలయం ఎంపీ ద్వారా అప్పీల్ చేస్తుంటే మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. హాస్పిటల్కి ఈ హాస్పిటల్ చెక్ చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అందరికీ తెలుసు మన పెన్షన్ తీసేది మనం శ్రీకాకుళం, చిత్తూరు, కడప, కర్నూలు ప్రాంతానికి మన పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసి ఊళ్ళో లేదన్నారు. మనం డబ్బులు తీసుకోవాలంటే 3 నెలలు రద్దు చేశారు. బతికొన్నటువంటి సర్టిఫికేట్ చూపించారు. బయట వాళ్ళందరూ మ్యాపింగ్ చేసి వాళ్ళకి ఆ పెన్షన్ రాకుండా చేశారు. ఈరోజు రేషన్ కార్డు కూడా లేకుండా చేసి వాళ్ళు ఇచ్చే పరిస్థితి వల్ల మనం వాళ్ళకి అప్రూవల్ చేయాలి. వెరిఫికేషన్ చేసి అర్హత వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇప్పుడు కూడా మీ దగ్గర ఏమన్నా పెన్షన్ తీసేసేలా నోటీస్ ఇస్తే ఆ నోటీస్ దయచేసి మీరు సచివాలయం ద్వారా ఎంపీడీ ద్వారా అప్పీల్ చేసినట్లయితే వాళ్ళందరికీ మళ్ళీ పెన్షన్ ఇచ్చడానికి మనం ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటాం. ఏ అర్హత ఆత్మహత్య లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.